నవవధు పారిపోయిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అయితే ఇంట్లో పెద్దలు కుదిర్చి వివాహం చేస్తారు. వివాహం అయిన అనంతరం కొన్ని గంటల తర్వాత అటు రిసెప్షన్ కి రెడీ అవుతున్న సమయంలో పెళ్లి కూతురు అయితే ఇంట్లోంచి పారిపోయింది. సో దీంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. సో పెళ్లి కూతురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది. సో ఇంతలోనే వాళ్ళకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. సో పెళ్లి కూతురికి ఈ వివాహం ఇష్టం లేదు. సో అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో దీనికి సంబంధించి బ్రేకింగ్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. సో అయితే అటు చెన్నైలోని ఒక అమ్మాయి కూడా అటు ఇంట్లో పెద్దలు కుదిర్చి వివాహం చేశారు. సో వివాహం కూడా ఎంతో ఘనంగా జరిగింది. సో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకుని వివాహం కుదిర్చి ఎంతో ఘనంగా వివాహం అయితే చేశారు. అయితే అనంతరం కూడా కొన్ని గంటలకి సాయంత్రం రిసెప్షన్ ఉందనగా అటు బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అయ్యి వస్తానని చెప్పి కూడా నవవధువు అయితే వెళ్ళింది. అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వధువు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఒక్కసారిగా అందరూ కంగారు పడి తన కోసం కాల్స్ చేయడం ప్రయత్నించారు. ఎక్కడ ఉంది ఏంటంటూ కూడా వెతికే ప్రయత్నం చేశారు. సో ఇంతలోనే వాళ్ళకి ఒక ఈ షాకింగ్ న్యూస్ తెలిసిందనే చెప్పాలి. తనకి పెళ్లి ఇష్టం లేదు, అందుకే తను ప్రేమించిన అబ్బాయితో కలిసి పారిపోయిన ఘటన అయితే ఒక్కసారిగా తెలిసి కుటుంబ సభ్యులైతే కంగారు పడ్డారు. సో దీంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పుకోవాలి. సో అయితే ఈ విషయం తెలిసిన అటు అబ్బాయి తరపు కుటుంబ సభ్యులైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనకు సంబంధించి కూడా. సో ఇంత ఖర్చు పెట్టి మేము పెళ్లి చేశాము, సో అయితే అలాంటిది అమ్మాయి పెళ్ళైన కొన్ని గంటలకి ఇలా పారిపోవడం ఏంటంటూ కూడా అటు అమ్మాయి తరపు బంధువుల్ని కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నలు సంధించారు. మరో పక్కనైతే అమ్మాయికి సంబంధించి అటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో ఏదైతే పెరంబూరి ఏరియా తిరువికే నగర్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయ్ కుమార్తో అంబేద్కర్ నగర్ 3rd స్ట్రీట్కి చెందిన ఒక అమ్మాయితో కూడా వివాహం నిశ్చయమైంది. వివాహం కూడా ఇద్దరు పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇది. సో అనంతరం ఎంతో ఘనంగా అయితే పెళ్లి జరిపించారు. సో తమ కూతురు ఒక ఇంటిదవుతుందంటూ కూడా ఎంతో ఆనందపడ్డారు ఆ తల్లిదండ్రులు. అయితే ఆ తల్లిదండ్రుల ఆనందం కాస్త కొన్ని గంటల్లోనే ఆవిరైపోయిందని చెప్పాలి. ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది ఆ కుటుంబ సభ్యులకు. నవ వధువు అయితే పెళ్ళైన కొన్ని గంటలకే తను ప్రేమించిన ఒక అబ్బాయితో పారిపోయినట్లయితే తెలుసుకున్నారు. సో ఏదైతే అటు రెడీ అయ్యేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్ళి వస్తానని చెప్పి కూడా వెళ్ళింది. అనంతరం ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుతో తన ఫ్రెండ్స్కి అలాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వెతికి చూడగా కూడా అయితే తన ఫ్రెండ్స్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఇలా ఒక అబ్బాయిని తను ప్రేమిస్తున్నట్టు తనతోనే వెళ్ళిపోయినట్లయితే సమాచారం అందడంతో సో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సో దీంతో ఒక్కసారిగా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులు అయితే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే అబ్బాయి తరపు వాళ్ళు అటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాము, సో ఎందుకు ఇలా వెళ్ళిపోవాల్సింది వచ్చింది, ముందే చెప్తే బాగుండేదంటూ కూడా సో ఒకటై కంప్లైంట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. నవవధువు ఎవరైతే వెళ్ళిపోయారో తనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి అటు అబ్బాయికి సారీ చెప్పి సో పెళ్లికైన ఖర్చు మొత్తం కూడా నేనే ఇస్తాను, సో నాకైతే ఈ పెళ్లి ఇష్టం లేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల చేసుకున్నానంటూ కూడా నవవధువు చెప్పడం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందుబాటు ఉన్నారు. దామోదర్, చెప్పండి, మనం ఈ మధ్య జరిగిన ఘటనలన్నీ కూడా చూస్తున్నాము. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ వరుణ్ణి చంపేసి అటు ప్రియుడితో వెళ్ళిపోవడమో లేక చచ్చిపోవడం, ఇలాంటి ఘటనలు చూస్తున్నాము. అయితే ఇది ఒక కొత్త తరహా ఘటనని చెప్పుకోవాలి. తను పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వెళ్ళిపోవడం మళ్ళీ రావడం కూడా జరిగింది. అంటే ముందే ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, అసలు ఏం జరిగింది? ఘటన చోటుకుంది. పెరంబదూరు నిన్న సాయంత్రం ఒక వివాహం, నిన్న ఉదయం ఒక వివాహం జరిగింది. అనే కుమార్ బీసెంట్ చర్చిలో ఉంది. పెరంబన్ నాగవల్లి కుమార్తె అర్చనకు విజయ్ కుమార్ అనే వ్యక్తితో, మాధవరానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఉదయం వివాహం తర్వాత సాయంత్రం ఆంతోని చర్చిలో ఏదైతే రిసెప్షన్ ఏర్పాటు చేశారో, రిసెప్షన్ కు అవసరమైన మేకప్ చేయించుకుంటాను, బ్యూటీ పార్లర్ కి వెళ్తానని చెప్పిన అర్చన అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇక తిరిగి రాలేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఈ సమయంలో అమ్మాయి కోసం 1-2 గంటలు ఎదురు చూసిన తల్లిదండ్రులు తిరిగి ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారో ఆమెకు
గురించి ఆసక్తిగా ఆమె ఫ్రెండ్స్ చెప్పింది ఏమంటే కలయారసన్ అనే యువకుడితో ఆమె గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతుంది. వివాహం ఇష్టం లేనప్పటికీ తల్లిదండ్రులు వివాహం చేయడంతో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఈ విధంగా వెళ్ళిపోయిందని చెప్పారు. అయితే ఏదైతే విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆంటోనీ చర్చ్ లో సాయంత్రం రిసెప్షన్ భారీగా ఏర్పాటు చేశారు. సుమారు 2000 మందికి అవసరమైన 2000 మంది అతిథులకు అవసరమైన భోజన సౌకర్యాలు అన్ని రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన పరిస్థితి. సుమారు 15 లక్షల వరకు ఈ విధంగా వారు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అర్చన కలయారసన్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఈ సందర్భంగా తనకు ఇష్టం లేని వివాహం కుటుంబ సభ్యులు చేశారు. వారు బలవంతం చేయడంతో ఖచ్చితంగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వివాహం చేసుకున్నప్పటికీ అతనితో తాను జీవితం గడపలేని కారణంగానే తాను వెళ్ళిపోయాను. వివాహానికి అదేవిధంగా రిసెప్షన్ కి అయిన ఖర్చు మొత్తం తాను భరిస్తానంటూ కూడా ఆమె చెప్పుకొని రావడం విశేషం. మొత్తం మీద ఈ ఘటన అయితే అటు అక్కడ తమిళనాడులో ఒక సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముందుగానే ఆమె వివాహం వద్దని చెప్పింటే తాము చేసుకునే వారం కాదు, వివాహం చేసుకున్న తర్వాత ఈ విధంగా తమను అవమానపరిచి వెళ్ళిపోయిందంటూ వరుడి తరఫున బంధువులు గాని వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం అయితే అటు పెరంబదూరుతో పాటు మాధవరంలో ఆసక్తికరంగా ప్రజలు చర్చించుకుంటున్న అంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే నాగవల్లి ఏదైతే అర్చన తల్లిదండ్రులు పెట్టిన కేసును తాము వెనక్కి తిరిగి తీసుకుంటున్నాము, అదేవిధంగా విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు తాము క్షమాపణలు చెప్తున్నాం అంటూ కూడా అమ్మాయి తరఫు తల్లిదండ్రులు కూడా తెలియజెప్పారు. మొత్తం మీద ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా ఆ ప్రాంతంలో ఉంది. అఖిల దామోదర్, అయితే అటు పెళ్లి కూతురికి ఇష్టం లేకుండానే ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారనుకోవచ్చు. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? సో ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం వల్లే ఇలాంటి ఘటనకు పాల్పడింది అనుకోవచ్చా? అఖిల, అర్చన గత 4 సంవత్సరాల కాలం నుంచి కలయారసన్ ప్రేమిస్తుంది. వారిద్దరూ కళాశాలలో ఏదైతే వారిద్దరూ క్లాస్మేట్స్ అని కూడా తెలుస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాతనే అతనికి ఇవ్వడం ఇష్టం లేక అఖిల తల్లిదండ్రులు ఏదైతే నాగవల్లి అఖిలన్లు అర్చన తల్లిదండ్రులు వారిద్దరూ కలిసి అమ్మాయిని బలవంతంగా వివాహం చేశారు. వివాహం చేసుకోకపోతే తాము చనిపోతామని బెదిరించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఏదైతే అర్చన స్నేహితులు చెప్తున్నారు. వారు పోలీసులకు అదే విధమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అర్చనను బలవంతంగా బెదిరించి వివాహం చేయడం వల్లనే అమ్మాయి తిరిగి వివాహం అయిన తర్వాత అటు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అమ్మాయి గాని ఆ కలయారసన్ గాని ఎలాంటి గొడవలు చేయలేదు. అయితే కలయారసన్ కి సంబంధించి అతనికి ఇవ్వడానికి ఏమాత్రము అర్చన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతోనే ఈ గొడవ ఇంతవరకు వచ్చింది. విజయ్ కుమార్ ను ఒప్పించి విజయ్ కుమార్ కి ఆ విషయం తెలియకుండా అతనికి వివాహం ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయిని అర్చనని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత ఈ విధంగా జరగడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పాటు విజయ్ కుమార్ కూడా ఇది చాలా అవమానంగా భావించి ఈ విషయం మీద ఏదైతే తాను పరువు నష్టం తమ పరువు ప్రతిష్టలకి విఘాతం కలిగే విధంగా వ్యవహరించారంటూ కూడా వారి బంధువులు ఏదైతే అదే సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద మనుషుల వద్ద సుమారు 4 గంటల పాటు పంచాయతీ నడిచింది. ఆ పంచాయతీ తర్వాత వారు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆ తర్వాత పెళ్లికైన ఖర్చు ఆ అమ్మాయి తరఫు వారు భరించే విధంగా పెద్ద మనుషులు చేసిన తీర్మానం తర్వాతనే ఆ 15 లక్షలు చెల్లించే విధంగా తీర్మానం చేసినట్టు తెలుస్తుంది. అఖిల, మొత్తం మీద అయితే ఈ విషయం అటు పెరంబూరు అటు మాధవరం ఆ 2 ప్రాంతాల్లో ఒక సంచలన విషయంగా మారిందని చెప్పవచ్చు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ఏదైతే అటు ఇంట్లో పేరెంట్స్ ఇష్టంతోనే పెళ్లి జరిగింది. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా పేరెంట్స్ బలవంతంతోనే పెళ్లి చేస్తారు. సో అందుకే తను ఇంట్లోంచి తనకు నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోయినట్లుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికే తేల్చారు. సో అయితే ఈ ఘటనకు సంబంధించి అటు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఎవరైతే విజయ్ కుమార్ ఉన్నారో ఆయన బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. సో మా పరువుకి నష్టం కలిగిందంటూ కూడా చెప్పడంతో అయితే మరో పక్కనైతే అటు పెళ్లి ఖర్చులు కానివ్వండి మొత్తం అన్ని కూడా వేస్తానంటూ కూడా నవవధువు వచ్చి పోలీస్ స్టేషన్కే నేరుగా వచ్చి సో నాదే తప్పు క్షమించండి అంటూ కూడా ఇప్పటికే అటు పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల్ని పెళ్లికొడుకు కూడా సారీ చెప్పిన ఘటన అయితే మనం చూసాం. సో అయితే కేవలం తల్లిదండ్రుల కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను, కానీ మీతో పెళ్లి చేసుకున్న అనంతరం కూడా ఉండలేని అనిపించింది. సో అందుకే ఇలాంటి పని చేయాల్సి వచ్చిందంటూ నవవధువు అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఏది ఏమైనా కూడా సో ఈ రోజుల్లో అయితే సో ఇష్టం లేకపోతే చాలా మంది చంపేస్తున్న ఘటనలు అయితే మనం చూస్తున్నాము. సో దయచేసి ఇలాంటి వాటికి పాల్పడకుండా సో ముందే అటు కానీ ఇటు కానీ
ఏదైనా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా ముందే మాట్లాడుకుని ఇటు పెళ్లిళ్ళు చేసుకోండి అంటూ కూడా చెప్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సో ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా సో ఇంట్లో వాళ్ళు కూడా వారితో మాట్లాడి ఇష్టం ఉంటే పెళ్లి చేయడమా సో లేదంటే వేరొక నిర్ణయం తీసుకోవడమా చేసుకోవాలి, కానీ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా పోలీసులు కూడా మరో పక్కన సూచనలు అయితే చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఈ రోజు అయితే అటు తమిళనాడులో జరిగిన ఘటన అయితే సో అక్కడ అందరినీ కలవరపరిచిందనే చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే ఆ నవోదకు సంబంధించి కూడా పెళ్లికి జరిగిన మొత్తం ఆ డబ్బును కూడా నేను తిరిగి ఇచ్చేస్తానంటూ నన్ను క్షమించండి అంటూ కూడా పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల్ని వేడుకుంది. సో వేడుకున్నా కూడా ఇప్పటికే మా పరువుకు నష్టం కలిగించేలా ఆమె బిహేవ్ చేసింది. సో ఎందుకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవాలంటూ కొన్ని తగాదాలు అయితే ఇరు కుటుంబాల మధ్య జరిగాయి. అయితే పెద్దల సమక్షంలో వీటన్నిటిని చర్చించుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పటికైనా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా అటు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు.